హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. కాకరకాయ కారం అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఈ విధంగా చేస్తే కాకరకాయ అస్సలు చేదుగా ఉండదు. ఫస్ట్ మనం 4 కాకరకాయలు తీసుకుందాము. మీడియం సైజ్ కాకరకాయలండి. బాగా వాష్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అది మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లెడలో వేసుకొని మనం వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలండి. దాని నుంచి మొత్తం ఏదైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత ఇంకా అది పిప్పి కింద మిగులుతుంది. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ లోపల మనం ఒక 10 ఎండుమిర్చి, ఒక 5 ఆనియన్స్, అలాగే సాల్ట్, చింతపండు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చింతపండు ఒక శనగపప్పు బద్దంత చింతపండు వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం పుల్లపుల్లగా. అవన్నీ పౌడర్ అయిన తర్వాత ఫైన్ పౌడర్ అవ్వాలి. ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని పేస్ట్ పట్టేసుకోవాలి. మనకు ఉల్లికారం అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూసారా ఎలా ప్రిపేర్ అయిపోయిందో? మేము తీసుకున్న పిప్పి, కాకరకాయ పిప్పి, అలాగే ఆనియన్ పేస్ట్, ఉల్లికారం కూడా చేసి చూపించాను. ఇదిగోండి ఉల్లికారం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం తయారు చేసుకున్న పిప్పిని కూడా వేసేసుకోవాలి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత అయితే పెట్టనవసరం లేదు, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రైలా ఉండాలి కదా. అది కొంచెం పచ్చివాసన పోతూ మంచిగా వేయించుకోవాలి. మనకి కాకరకాయ తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. పిల్లల్ని కాకరకాయ డైరెక్ట్గా తినమంటే తినరండి. ఇది ఏ కారప్పుడు అని చెప్పినా సరే పెడితే తింటారండి. ఇలాగా చూసారా, మా మదర్ దగ్గరుండి దాన్ని బాగా ఫ్రై చేస్తున్నారు. అది రోస్ట్ అవుతుంది. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది. అలాగే పైకి తేలిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్లికారం కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి. మనం మూత అయితే పెట్టవద్దు. అది మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకునే చేసుకోండి. చేసుకునేటప్పుడు మనకి ఆయిల్ అంతా పైకి తేరిపోతుంది. అది మనకి పండు మిర్చి రంగు ఉంది కదండి, అది మనకి మెరూన్ రంగులోకి చేంజ్ అయిపోతుంది. బాగా గోల్డెన్ కలర్లోకి వస్తుంది. చూసారా, అది ఫ్రై చేసే కొద్దీ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలా మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ చేస్తే ఫైనల్లీ కాకరకాయ కారం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఫైనల్లీ బౌల్లోకి సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని పిల్లలకు కానీ మనకు కానీ తింటే చాలా హెల్తీగా ఉంటుంది. కాకరకాయ తినే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయించండి. మేమైతే తినేసాం, మీరు ప్రిపేర్ చేసుకుని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.